మన వాక్య భాగ అంశం ఏమిటంటే బలపరిచే దేవుని కృప. కీర్తనలు రాసిన గ్రంథము 94వ అధ్యాయము 18వ వచనం. నా కాలు జారునని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నీ కృప నన్ను బలపరచును. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఈరోజు కృపను గురించి 3 విషయాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మొదటి అనుభవం ఏంటంటే కృప మనల్ని ఏం చేస్తుందంటే మారుస్తుంది. కృప మనల్ని ఏం చేస్తుంది? మారుస్తుంది. 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో చూసుకున్నట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. చాలు, పాతవి గతించెను, సమస్తము కొత్తవి ఆయన. అంటే మొదటి మాటగా ఈరోజు కృప మనల్ని మారుస్తుంది అంటున్నాం. కృప ఎలాంటి వ్యక్తినైనా సరే దేవుని యొక్క కృప ఏం చేస్తుందంటే సరి అయిన మార్గంలో నడిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో ఇక్కడ పౌలు గారు కనపడుచున్నారు. ఈ పౌలు గారు మొదట ఎలాగున్నాడు? అపోస్తల కార్యము 8వ అధ్యాయము 4వ వచనం మనం చూసుకున్నట్లయితే 3వ వచనం. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుంచాలి. ఇక్కడ సౌలు యొక్క స్వభావం చెప్తున్నా. దేవుణ్ణి ఆరాధించే జనాంగం అక్కడ ఉంది, దేవుని వ్యతిరేకించే జనాంగం అక్కడ కనపడుతుంది. వ్యతిరేకించే జనాంగానికి ముఠా నాయకుడు ఎవరు? సౌలు. ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు? ఎవరైతే ఇంటిలో ఆరాధిస్తున్నారో ఇప్పుడు ఇతని యొక్క ద్వేషభావము, వ్యతిరేకమైన భావం ఎక్కడ దాకా వచ్చిందంటే సమాజంలో నుంచి ఇంటి దాకా వచ్చింది. ఇంటికి వచ్చి ఇంట్లో ఎవరిని మొదటిగా? పురుషులను. అంటే సాధారణంగా ఎవరైనా ఇంటి యొక్క విషయంలోకి వచ్చినప్పుడు మొదటిగా పురుషుల దేవులకు వస్తారు, అక్కడతో ఆగిపోతారు. కానీ ఈ యొక్క సౌలు పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి, మొదటి మాట ఈడ్చుకొని పోయి, 2 చెరసాల్లో వేసి. ఏమంటే వాస్తవంగా ఎంత కఠినాత్ముడైనా ఎంత దొంగనైనా సరే చెరసాలలో వేసే ముందు సంఖ్యలు వేస్తారు, బంధిస్తారు. కానీ పౌలు ఎట్లాంటి వాడో చూడండి, ఈడ్చుకొని పోతున్నాడట. ఎంత కర్కశమో పౌల్లో ఉందో ఈ విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నా. ఒక వ్యక్తి తప్పు చేశాడు అంటే సంఖ్యలు వేస్తారు, అతన్ని అరెస్ట్ చేస్తారు, బంధిస్తారు. కానీ ఇక్కడ ఈడ్చుకొని పోయి 2 చెరసాలలో వేసి అంతటితో ఆగాడా? హింసించి చెరసాలలో వేసి ఏం చేస్తున్నాడటండి? హింసించి అంతటితో ఆగాడా? వారిని చంపుతున్నాడట. వారిని ఏం చేస్తున్నాడు? చంపుతా. ఈ విధంగా సంఘాన్ని పాడు చేసే దూషకుడుగా, హింసకుడుగా అపోస్తలుడైన పౌలు తయారైన వాడిగా ఉన్నాడు. పౌలు జీవితంలో వచ్చిన మార్పు ఏంటో మనం చూద్దాం. 9వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు? తనతో ఒక స్వరము పలుకుట వినెను. చాలండి. అంటే ఇప్పుడు ఒకరోజు దమస్కు మార్గంలో వెళుతున్నాడు. అక్కడ ఉన్న సంఘంలోని వారందరినీ హింసించాలని, సంఘాన్ని పాడు చేయాలని దమస్కు మార్గం గుండా పౌలు వెళుతుంటే ఒక ప్రకాశమానమైన వెలుగును అతను ఏం చేసిందంటండి? వెళుతున్న మార్గంలో కింద పడేలా చేసింది. అతని కన్నులకు పొరలవడ్డుగా వచ్చినాయి. అనయనాన్ని బట్టి అతడు వాక్యాన్ని తెలుసుకున్నవాడుగా ఉన్నాడు. దోషకుడు, హింసకుడు కాస్త వెలుగును బట్టి కళ్ళకు వచ్చిన పొరలనేవి తొలగించబడిన బట్టి ఇతడు ఎలాగో మారాడంటే క్రీస్తుకు దాసుడిగా మారాడు. ఒకప్పుడు దోషకుడే, ఒకప్పుడు హింసకుడే, కానీ ఇప్పుడు అతనిలో ఒక మార్పు అనేది వచ్చింది. ఎట్లాంటి మార్పు చూడండి. అతడు అంతకుముందు ఇళ్లలోకి వెళ్ళేవాడు, పురుషుల్ని స్త్రీలని హింసించి ఈడ్చుకెళ్ళేవాడు. ఇప్పుడు అదే ఇళ్లలోకి సౌలు పౌలుగా మారి వెళుతున్నాడు. అంతకుముందు ఈడ్చుకెళ్ళేవాడు.
ఇప్పుడు ఏడ్చుతున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు? దురాత్మ చేత బాధించబడే వారిని, తర్కంలో ఉన్న వారిని అందరినీ, భేదాభిప్రాయాల్లో ఉన్న వారందరినీ, రెండు మనసుల చేత అటు ఇటు ఊగుచూ ఉన్న వారిని, రెండు తలంపుల చేత ఉన్న వారందరినీ కూడా ఈడ్చుకుంటూ సరి అయిన మార్గంలో పౌలు వాక్యంలో బోధిస్తున్నవాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ రోజు కుటుంబాల్లో ఉన్న పురుషులను స్త్రీలను ఏం చేశాడు? హింసించాడు. ఇప్పుడు అదే కుటుంబాల్లో ఇతడు ఏం చేస్తాడంటే ఇంటింటా రొట్టె విరవడం ప్రారంభించాడు. రోజు రోజుకి ఆదిమ సంఘం ఏమైందటండి? విస్తరించాడు. అంటే సంఘాన్ని పాడు చేసే పౌలు కాస్త ఇప్పుడు ఎట్లా తయారయ్యాడు? సంఘాన్ని నిర్మించే నాయకుడిగా దేవుడు మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. దేవుని యొక్క కృప. ఎవరైతే నిన్ను ఓడబెరుగుతున్నారో, ఎవరైతే నీకు పనులకు అడ్డంగా కలుగుతున్నారో, రేపు వారే నీ పనులకు సహకారంగా మార్చబడును గాక. అడ్డంగా ఉన్న వారే దేవుడు మార్గాన్ని సుగమం చేయను గాక. హల్లెలూయా. ఇక్కడ దోషకుడు, హింసకుడు, కానీ ఇప్పుడు సువార్తికుడు అయ్యాడు. మరియు సువార్తికుడు అంతకుముందు అందరినీ చెరసాల్లో పెట్టాడు. ఎందుకు? సువార్త ఆపాలని. కానీ ఇప్పుడు ఇదే సువార్తికుడు చెరసాల్లో పెడితే ఏమైందో తెలుసా? సువార్తను ఇంకా చెప్పడం ప్రారంభించాడు. హల్లెలూయా. జైల్లో సువార్త చెప్పాడు, జైల్లో పాటలు పాడాడు, జైల్లో ప్రార్థన చేశాడు. అది చెరసాల కాదు, ప్రార్థనా మందిరంగా మార్చేశాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని చేత ఒక వ్యక్తి వాడబడితే అది చెరసాలుగా ఉండదంటండి. పేరుకి అది చెరసాల, కానీ అది ప్రార్థనా మందిరంగా ఈ ప్రార్థనా పాడు ఏం చేస్తాడో తెలుసా? మార్చివేస్తాడు. దేవుని యొక్క కృప ఏం చేస్తుందంటే మనిషిని ఆశ్చర్యకరంగా, ఇదిగో క్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయినవు సమస్తము. ఇప్పుడు మత్సుకైనా ఈ పౌల్లో సౌలు కనపడతాడా? మత్సుకైనా. అంతకుముందు ఎవరైతే క్రీస్తును ఆరాధించే వారిని ఈడ్చుకెళ్ళేవాడు, హింసించేవాడు, చెరసాల్లో వేసేవాడు, చంపేవాడు. ఇప్పుడు ఇదే పౌలు బ్రతుకుట క్రీస్తే. మళ్ళీ ఇదే పౌలు అంటున్నాడు, ఇదిగో ప్రయాణం వల్ల ఆపద, చెరసాల వల్ల హింస, మేము అపాయములో ఉన్నవాడు, ఇరికింపబడిన వారంగా ఉన్నాను, కానీ ఉపాయం లేని వాడిగా లేను. సువార్త చెప్పే విషయంలో ఎట్లా ఉన్నాడటండి? ఇరికింపబడిన వాడిగా ఉన్నాడు, కానీ ఉపాయం లేని వాడిగా మాత్రము లేను. శోధనలోను, అట్లాగే నీటి వల్ల కలుగు ఆపదల్లోను, గాలి వల్ల కలుగు ఆపదలోను, ప్రయాణం వల్ల కలుగు ఆపదలోను, ఆ కరువులోను, ఇరుకులోను అన్నిటి గుండా నేను ప్రయాణం చేసిన వాడిగా ఉన్నా. అంటే హింసకుడు, దోషకుడు కాస్త దేవుని కొరకు ఎంత ఎక్స్ట్రీమ్ పొజిషన్కి అయినా వెళ్ళడానికి సిద్ధపడిన వాడు. ఎంత దూరమైన దేవుని కొరకు అతడు తెగించి వెళ్ళి అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే మరీ లాభం అంట. మరి ఎంతటి పౌలు గారు చెప్తున్న మాట, నన్ను ఎవరు మార్చారు అని అంటున్న మాట. ఇదిగో నేను గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం పఠించా కదా, ఈ ధర్మశాస్త్ర పఠనము నన్ను పౌలుగా మార్చలా. మరి ఎవరు మార్చారు? అన్నయ్య దగ్గర కళ్ళు పొరలపోయినప్పుడు వాక్యం ఉన్నావు కదా, ఈ యొక్క వాక్యము నన్ను పౌలుగా మార్చు. మరి ఎట్లా మార్చారు? వెలుగు నీ మీద పడింది కదా, ఈ వెలుగు నిన్ను ఇట్లా సువార్తకుని పునరుద్ధరణ క్రీస్తుని ప్రకటన, ఇది కాదు. మరి ఎట్లా అయ్యా? అసలు వెలుగు లేకపోతే నీ కళ్ళు ఎట్లా పొరలగనేవి, అనయం లేకపోతే వాక్యం ఎట్లా తెలుసుకునేవాడివి, గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం ఎట్లా పట్టించేవాడివి, ఇట్లా పౌలుగా ఎట్లా మారేవాడు అందరూ అంటున్నారు. మీరు ఎన్ని రకాలుగా ఎన్ని చెప్పినా కూడా నాటు వాళ్ళలో కానీ నీళ్లు పోయినవి కానీ ఏమీ లేదు, కానీ సమస్తాన్ని వృద్ధిపరిచిన వాడు దేవుడే. దేవుని కృప వలనే. ఇది నా బలం వల్ల కాదు, నా శక్తి వల్ల కాదు, నా జ్ఞానం వల్ల కాదు, నా సామర్థ్యం వల్ల కాదు, దేవుని కృప వలనే నేను ఈ విధంగా నిలబడగలంటున్నాడు. 1 కొరింథీ 15:10. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప. ఇప్పుడు సౌలు కథ ద్వారా మనకేం తెలిసింది? దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాడు కూడా మారవచ్చు, దేవునికి వ్యతిరేకంగా నిలిచిన వాడు కూడా మారవచ్చు. చెడిపోయిన వ్యక్తి, ఒక చెడ్డ వ్యక్తి కూడా దేవుడు అతని జీవితాన్ని ఎట్లా మార్చగలడు? ఒక కొత్త జీవితాన్ని దేవుడు అతనికి దయచేయగలడు. సౌలు జీవితం ఏమని చెప్తుందంటే, ఒకప్పుడు నేను హింసకుడు, దోషకుడునే, కానీ ఇప్పుడు సువార్తికుడిని. ఇప్పుడు నేను ఎలాగున్నాను?
సువార్థికుడిని అంటున్నవాడుగా ఉన్నాడు. అంటే దేవుని కృప ఒక మనిషిని మారుస్తుంది అనడానికి ఎవరు ప్రత్యక్షమైన ఉదాహరణ చెప్పండి? పౌలు గారు. ఒక వ్యక్తి 16 సంవత్సరాల వయసు, చిన్ననాటి కాలంలో తల్లి చనిపోయింది. వారి అమ్మమ్మ గారు ఈ బిడ్డను పెంచుతున్నారు. ఎంత ఇబ్బందికరమైన అనుభవాలు అది కూడా చూడండి. ఈ అమ్మమ్మ గారు కూతుర్ని తమ్ముడికి ఇచ్చింది. అమ్మమ్మ గారు కూతుర్ని ఎవరికి ఇచ్చింది? సొంత తమ్ముడికి ఇచ్చుకుంది. కొంతకాలం అయిన తర్వాత ఒక కూతురు ఒక కొడుకును కన్నా తర్వాత ఈ యొక్క భార్య వేరొక నడక నడిచి భర్త నుంచి దూరంగా వెళ్ళిపోయింది. రెండో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆమె కుమార్తె బాధ్యతను అమ్మమ్మ గారు తీసుకుని వివాహం చేసింది. వివాహం చేసిన తర్వాత ఒక చంటి బిడ్డ, ఒక మగబిడ్డ పుట్టిన తర్వాత ఏం జరిగింది? ఈ యొక్క మనవరాల్ని వారి కృష్ణాలు పోసి చంపేశారు. ఒక పక్క తల్లి లేదు, ఒక పక్క ఎవరో లేని సమయంలో మరలా అమ్మమ్మ గారే బాధ్యత తీసుకొని బిడ్డను పెంచుతుంది. అందరూ కూడా తల్లి లేని బిడ్డని గారావంగా అందరూ ఇళ్లలో చేర్చుకుంటున్నారు. బాగానే ఉంది, నా మనవడు అందరి ఇళ్లలో చేర్చుకున్నాడు, తల్లి లేకపోయినా అందరూ చేర్చుకుంటున్నారు, హక్కును పెట్టుకుంటున్నారని. ఈ అమ్మమ్మ గారు ఏం చేశారంటే అందరూ ప్రేమ చూపెడుతున్నారని వదిలేస్తే వీడు నిదానంగా అందరి ఇళ్ళకి వెళ్తున్నట్టు వెళుతూ గోళీల దగ్గర, పేకాటల దగ్గర కూర్చుంటున్నాడు. అట్టల దగ్గర కూర్చొని ఏం చేస్తున్నాడంటే నిదానంగా అట్టల దగ్గర ఆటలు ఆడడం ప్రారంభించి నిదానంగా సిగరెట్లు, బీడీలు తాగడం మొదలుపెట్టాడు. వీడు చెడిపోతున్నాడని హాస్టల్లో పడేశారు. ఎక్కడ పడేశారండి? హాస్టల్లో పడేశారు. ఎట్లా కొట్ట 10th క్లాస్ వరకు వాడిని అక్కడే కూర్చోబెట్టి చదివించారు. చదివించిన తర్వాత ఇప్పుడు ఈయన్ని ITI కాలేజీలో పెట్టారు. హాస్టల్లో పెట్టుకుంటారు అనుకున్నారు. కానీ 2 నెలలు వెళ్ళిన తర్వాత రోజు ఛార్జీలు అవన్నీ గడిపిన తర్వాత ఇటు సవనని వచ్చేసాడు. వచ్చిన కాంచి ఏం జరుగుతుంది? వీడు మళ్ళీ గంజాయి తాగటం మొదలుపెట్టాడు, దొంగతనాలు చేస్తాం మొదలుపెట్టాడు. గొడవలు, ఎక్కడ గొడవలు ఉంటే అక్కడ గొడవలకు వీడేంటి? ఆజ్యం. వీడంటే జనాలకు కూడా భయం వేస్తుంది. అమ్మో వీడు పగడపోటు చూసాడంటే రేత్రిపూట దొంగతనం చేసేస్తాడేమో అని. అంత దొంగోడుగా తయారైపోయాడు. అంతటి దొంగోడుగా ఉన్న ఈ వ్యక్తిని ఏం చేశారు అంటే ఒకరోజు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఎక్కడో దొంగతనం జరిగితే వాడు దొరికేంత వరకు నిన్ను పెడతారని తీసుకెళ్ళి గంజాయి కేసు కింద బుక్ చేసి చెరసాల్లో వేశారు. జైలు శిక్ష పడిన తర్వాత ఇక నా జీవితం ఇంతేనేమో, నా బ్రతికి ఇంతేనేమో అని అది చాలా బాధపడుచున్నప్పుడు ఒక మిషనరీ అతని దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పారు. నువ్వు ఎలాంటి వాడవైనా సరే దేవుడిని మారుస్తాడు. దేవుని యొక్క వాక్యం నువ్వు చదువుకో. ఇక వీడిని పట్టించుకున్నవాడు ఎవడు లేరుగా. అమ్మమ్మ కూడా పట్టించుకుంటలా. మేనమామ ఉన్నాడు కానీ వాడు మార్గంలో వాడు ఉన్నాడు. తాతయ్య ఉన్నాడు కానీ అసలు ఈ తాతయ్య అసలు ఏమాత్రం పట్టించుకుంటలా. తల్లి ఉంది కానీ ఆమె నాకు సంబంధం లేదని వదిలేసింది. ఎవడు వీడిని పరామర్శించక కూడా అట్లా జైల్లో కూడా ఏంట్రా ఈ చిన్న వయసులో నీ బతికేంట్రా చీ అని అక్కడున్న జైల్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ మంది పెద్దవాళ్ళే ఉంటారు కదా. వీడిని అసలు కనీసం జారదీయట్లా. అప్పుడు దేవుని యొక్క వాక్యం ఇతను దర్శించింది. యవ్వన కాలంలో వ్యక్తిని దర్శించింది. దేవుని వాక్యం చదువుకుంటున్నాడు ప్రతిరోజు కూడా. ఆ రోజు అతనికి దేవుని యొక్క బైబిల్ గ్రంథమే స్నేహితుడయ్యాడు. ఆ బైబిల్లోని వాక్యాలు అతను ఆదరించడం ప్రారంభించాయి. ఫస్ట్ అయితే ఈ పేదనోళ్ళ అన్నట్టుగా చూశాడు. చెరసాల్లో దైవ సేవకుడు వస్తుంటే. కానీ నిదానంగా దైవ సేవకుడు వాక్యం వినటం మొదలుపెట్టాడు, బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. కొంతకాలం తర్వాత అతడు చెరసాల నుంచి విడుదలైన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు గ్రామంలోకి వచ్చాడు. అంతకుముందు వీడి గొడవలకి ప్రధానమైన కారణం. ఇప్పుడు వీడి గొడవల్లో లేడు. అంతకుముందు దొంగతనాలకు వీడే కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడు వీడు దొంగతనాలు చేయట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సువార్త పట్టుకున్న వాడుగా ఉన్నాడు. ఎవరైనా ఆపదలో ఉంటే తనలాంటి యవనస్తులైన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ అరే బాబు ఎట్లా నేను మార్చబడ్డా, మీరు మారంటారని సహాయించడం ప్రారంభించాడు. ఇప్పుడు ఏ తల్లి కూడా ఆ గ్రామంలో ఎవడైనా చెడిపోతుంటే వీడిని తీసుకెళ్తుంది. అయ్యా మా బిడ్డకు వచ్చి ఏదైనా 4 మాటలు చెప్పయ్యా, వాడు మారతాడు, నీలాగా మారతాడు,
మేము సంతోషపడతామంటే ప్రతి తల్లి కూడా ఇప్పుడు ఆ బిడ్డనే తీసుకెళ్తుంది తన బిడ్డను మార్చుకోవడానికి. ఒకప్పుడు గొడవలకి వీడి కారణం, ఒకప్పుడు దొంగతనాలకు వీడి అడ్రస్. కానీ ఇప్పుడు వీడు గొడవలు చేయడం లేదు. అనేక మందిని ఏం చేస్తున్నాడంటే మంచి మాటలు చెప్పి సలమార్గంలో నడిపిస్తున్న వాడుగా ఉన్నా. అతను చెప్తుంది ఒకే ఒక మాట, చెరసాల నా కథను ముగించలేదు. చెరసాల నా కథని ముగించలేదు. ఈ సువార్త నా కథను ప్రారంభించింది. సువార్త నా కథని ప్రారంభించింది. ఈరోజు మన జీవితంలో కూడా చాలా చోట చెరసాల అనే చోట ఆగిపోతాం. ఆ చెరసాల మన కథను ముగించినట్లు కనిపిస్తుంది. సౌలు యొక్క జీవితం కూడా అలాగే ఉంది. గుడ్డితనం, అన్నయ్య దగ్గరికి వెళ్తాం, కథ అయిపోయింది అనుకున్నాడు. కానీ ఆ గుడ్డితనం అతని కథను ముగించలేదు. నూతనంగా సువార్తను అతని ద్వారా ప్రారంభించింది. హల్లెలూయా. ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్కు తాగితే ఎంత ప్రభావవంతంగా మనిషిని మార్చగలరు అన్నదే సౌలు యొక్క జీవితం మనకు కనపడుతుంది. నీ జీవితంలో కూడా దేవుని యొక్క వాక్కుకు నువ్వు చోటిస్తున్నావా? మరలా చెప్తున్నా, ఎవరైతే దేవుని యొక్క వాక్కుకు చోటిచ్చేవారుగా ఉంటారో వారి యొక్క జీవితంలో దేవుడు ఆశ్చర్యమైన కృపను చూపించేవాడుగా ఉంటాడు. మరలా 94వ కీర్తన 18వ వచనం కొత్త, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచు ఉన్నది. నీ కృప నన్ను బలపరుచుతున్నది. నా కాలు జారినని నేను అనుకోనగా అంటే దేవుని కృప ఏం చేస్తుందంటే కాపాడుతుంది. అంటే కొన్నిసార్లు ఇక నేను ఈ పరిస్థితిని జయించలేను, ఈ అలవాటుకు నేను బానిసని, నా అంతట నేనుగా ఏమీ చేయలేని నిస్సహాయుడిని, నేను పడిపోయన్నాను, కాలు జారిన అనుభవాలు ఉన్నాను, ఇక నా జీవితము ఇతరులకు ఏమాత్రం ప్రయోజనకరం కాదు, నేను ఒకరికి చెప్పాలంటే నా బతుకు బాగలేదు అని ప్రతి మనిషి వారి జీవితంలో ఉన్న ఇబ్బందికరమైన అనుభవాలు బట్టి ఏమన్నా చెప్పాలంటే ముందు నీ బతికెట్టుందమ్మా అని అంటారని భయం వేసి మంచి వీరు మారారు, మంచి చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేరు. కొంతమంది ఆ పరిస్థితి నుంచి బయటపడాలనుకుంటారు, బయటపడలేరు. కొంతమంది కాలు జారిన అనుభవం, కొంతమంది ఏమీ చేయలేని సహాయకరమైన అనుభవాలు. దావీదు ఇదే అంటున్నాడు, నా కాలు జారిన నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరిచెను. అంటే కృప బలపరుస్తుంది. మొదటి కృప ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని మారుస్తుంది. రెండవ కృప ఇది ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని కాపాడుతుంది. ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? కాపాడుతుంది. ఈరోజు నువ్వు ఏ కాలు జారిన అనుభవంలో ఉన్నావో, ఏ నిస్సహాయకరమైన అనుభవాలు ఉన్నావు, బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఈయన పేరు దానియేలు. బబులోనులో దేవుని కొరకు సాక్షిగా ఉన్నవాడుగా ఉన్నాడు. బబులోనులో దేవుని యొక్క మహిమను చూపెడుతున్నవాడుగా ఉన్నాడు. అతని యొక్క నిజాయితీ పరుడు, యథార్థతను బట్టి బబులోను రాజ్యంలో ఒక మంచి ఉద్యోగం ఇచ్చారు. ఎప్పుడైనా ఒక మనిషి ఒక స్థితిలో మంచి స్థితిలో ఉన్నాడంటే అతడు ఎదుగుదలను చూసి సంతోషించే వారు ఎంతమంది ఉంటారో తెలియదు, కానీ అతని యొక్క ఎదుగుదలను చూసి అసూయపడేవారు ఖచ్చితంగా ఉంటారు. ఇక్కడ దానియేలు యొక్క విషయంలో కూడా అదే జరిగింది. బబులోనులో ఇతని యొక్క నీతిని బట్టి, యథార్థతను బట్టి, రాజు ప్రేమించడం బట్టి ఇతని యొక్క ఎదుగుదలను చూసి అసూయపడిన వారు చాలా మంది ఉన్నారు. ఏదో ఒక విషయంలో నేరము కానీ నెపము కానీ ఆ యొక్క ఉద్యోగం నుంచి పక్కకు తొలగించాలని ప్రయత్నం చేశారు, కానీ ఇతడు యథార్థవంతుడు నీతిమంతుడు ఉన్నాడు కాబట్టి దానియేలు విషయంలో వారి యొక్క కపటోపాయాలు పారల. కానీ ఇతడు ప్రార్థనాపరుడు. ఒక చట్టం తీసుకొచ్చారు, 30 రోజుల పాటు దేశంలో ఇంకా ఎవరిని కలవకోకుండా రాజుకు మాత్రమే నమస్కారం చేయాలి. ఈ చట్టాన్ని కనుక మీరితే అతనికి ఏమిటి? సింహాల బోను. సింహాల బోను. అయితే దానియేలుకి ఒక బలహీనత ఉంది. ఏమిటా బలహీనత అంటే ప్రతిరోజు చేసి ప్రార్థన చేసే బలహీనత. ఎవరు ఎన్ని రకాలుగా ఉన్నా కూడా అతడు ఆ రోజు ఏం చేశాడు? ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. నిజమైన విశ్వాసము చుట్టూ భయానకమైన వాతావరణం ఉన్నా కూడా ప్రార్థన ఆపనీయదు. హల్లెలూయా. దానియేలులో ఉన్న నిజమైన విశ్వాసం ప్రార్థన ఆపిందా? నిజమైన విశ్వాసము భయాన్ని జయిస్తుంది, ప్రార్థన కొనసాగిస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే భయాన్ని జయించి ప్రార్థన కొనసాగించాడో ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే అతనికి ఆటంకంగా ఉంది. ఇప్పుడు శాస్త్రం ఏం చెప్పింది? రాజు కాకుండా ఎవరికి చేసినా కూడా నమస్కరించినా కూడా సింహాల బోనం. ఇప్పుడు సింహాల బోనులోకి అతను వేయబడ్డాడు. ఇతని యొక్క నిజమైన విశ్వాసము
సింహాల బోనైనా కూడా భయపడకోకుండా ఎదుర్కొనేలా చేస్తుంది. సింహాల బోనలోకి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. నిజంగా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి కనుక అడుగు వేయగలిగినట్లయితే దేవుడు తన్ను ప్రేమించిన వారిని సంరక్షిస్తాడు, కాపాడతాడు. హల్లెలూయా. ఇప్పుడు నిజమైన విశ్వాసం ఎక్కడుందో దేవుని యొక్క కాపుదల కూడా అక్కడే ఉంటుంది. ఆయన మంచి కాపరి, ప్రధాన కాపరి, గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాడు. అట్లాంటి గొర్రె నశించిపోవడం ఇష్టపడతాడా? మన ప్రధాన కాపరి ఎట్లాంటి వాడు అటండి? ప్రాణం పెట్టే కాపరి, గొర్రెల గొప్ప కాపరి నా యేసు. మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. అంటే మందలో గొర్రె చనిపోవడం ఆయనకి ఇష్టమా? గొర్రె నిమిత్తం ప్రాణం పెట్టేవాడు ఆయన. మరి ఇక్కడ ఒక బిడ్డ విశ్వాసంతో, ధైర్యంతో తన విశ్వాసాన్ని వ్యక్తపరిచినప్పుడు దేవుడు ఊరుకుంటాడా? సింహాల బోనైనా కూడా దేవుని యొక్క కాపుదల దానియేలు దగ్గరికి వచ్చేసింది. దానియేలు దగ్గరికి రావడం వల్ల సింహాలు అక్కడ దానియేలుని అంటే ఆకలితో ఉన్న సింహాలు ఎదుట దానియేలు ఉంచినా కూడా దానియేలు భయపడలా. చనిపోవడానికైనా సిద్ధపడ్డాడు తప్ప తన విశ్వాసాన్ని కోల్పోలేదు. మరలా నేను చెప్తున్నా, ఈరోజు దానియేలు మనకి ఎన్నో మాటలు నేర్పిస్తున్నాడు. నీ జీవితంలో నిన్ను మింగేయాలన్న సింహాలని ఎదుట ఉండొచ్చు, నా దేవుడు నాకేం చేశాడన్న బాధ నీకు రావచ్చు. అయితే నిజమైన విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుడు నీకు ఏమీ చేయకపోయినా కూడా చనిపోవడానికైనా సిద్ధపడేలాడు చేస్తుంది. హల్లెలూయా. నా భక్తి నన్ను సింహాల బోన్లో పడేస్తుందని నీకు అనిపించవచ్చు, కానీ నిజమైన విశ్వాసం ఏం చేస్తుందంటే సింహాల బోనైనా చనిపోయిన నా విశ్వాసాన్ని నేను విడిచిపెట్టను, నా ప్రార్థనని విడిచిపెట్టను, నా యథార్థతను విడిచిపెట్టను, నా నమ్మకత్వాన్ని విడిచిపెట్టనని సింహాలైనా ఎదుర్కొంటుంది. ఏదైనా జరగనే అని సింహాన్నైనా ఎదుర్కోవడానికి ఇష్టపడుతుంది. నిజంగా నువ్వు ఇటువంటివి ఉన్నట్లయితే భక్తులు అంటున్నారు, మేము చనిపోయినను మా దేవుణ్ణి మేము ఆరాధిస్తాం. అంటే చావుకు కూడా సిద్ధపడిన విశ్వాసం ఇక్కడ కనబడుచు ఉన్నది. అప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు. సింహాల నోళ్ళు అనేవి మూయించబడ్డాయి. మూయించబడిన తర్వాత రాజు గమనించాడు. ఏమని గమనించాడు? దానియేలు గమనించాడా? దానియేలు దేవుని గురించి మాట్లాడుతున్నాడా? అనుదినము నీవు తప్పక సేవిస్తున్నా నీ దేవుడే నిన్ను రక్షించనని దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసుకొని దానిని మూసి. అంటే చూసారంటండి, ఇక్కడ దానియేలు పెద్ద సమస్యలు, ప్రమాదాలు, అసాధ్యమైన పరిస్థితులు, భయంకరమైన ఆ యొక్క సమస్యల మధ్య కూడా తన విశ్వాసాన్ని చూపించిన వాడుగా ఉన్నాడు. అలా విశ్వాసాన్ని చూపించడం వలన దానియేలు యొక్క జీవితంలో దేవుడు జోక్యం చేసుకున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు అసాధ్యమైన పరిస్థితులు, భయంకరమైన సమస్యలు, భయాలు, అలాగే చుట్టూ నిన్ను ఉరియొడ్డే ఆ యొక్క మనుషులు, వలపన్నే ఆలోచనలు, గొయ్యి తీసి పడవేసే ఆ యొక్క తలంపులు చుట్టూ ఉంటాయి. అయినా సరే ఉరి ఉన్నది, గొయ్యి ఉన్నది, వల ఉన్నది, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. నీ విశ్వాసం ఎలాగున్నది? సింహాల మధ్యలో కూడా దానియేలు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. మరి ఈరోజు ఇటువంటి సింహపు గుహలో మనలో కూడా ఒకసారి ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. మన జీవితంలో కూడా మనం మింగివేయబడే పరిస్థితులు, గుహ వంటి అనుభవాలు, బంధించబడిన అనుభవాలు, ఈ అనుభవాల మధ్యలో కూడా నువ్వు దేవుని వైపు చూడగలిగినట్లయితే దేవుడు నిన్ను కాపాడునుగాక. హల్లెలూయా. ఎందుకంటే గొర్రెల గొప్ప కాపరి మన యేసు, మంద కొరకు ప్రాణం పెట్టును మన యేసు, మంచి కాపరి, ప్రధాన కాపరి అని ఒక పల్లవి ఉంటుంది. ఇక్కడ ఒక ప్రాంతంలో ఒక గొర్రెల కాపరి తన మందను కాచే విషయంలో శ్రద్ధ వహించిన వాడు. అతడు కంటికి కునుకు లేదు. పగలంతా మంద యొక్క మేత విషయమై, రాత్రంతా మంద యొక్క సంరక్షణ విషయమై ఒకరోజు ఒక గొర్రె తప్పుకొని పోయింది. అడవిలో తప్పిపోయింది. ఈ గొర్రె మేత కొరకు వెతుకుతూ కాలు జారిగి అలా తప్పుల్లో పడిపోయింది. లోయలో ఉన్న తప్పులో చాలా ప్రయత్నం చేసింది. తనంతడు తానుగా ఆ యొక్క తుప్ప నుంచి బయటకు రావాలని, ఆ ముండ్ల పొదలో నుంచి బయటపడాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. శక్తి అంతా హీనమైపోయింది. ఇక ఏమీ చేయలేని నిస్సహాయకరమైన పరిస్థితిలో ఉంది. కానీ కాపరి విడిచిపెట్టాడా? గొర్రెను వెతకడానికి వచ్చాడు. అణువు వెతుకుతున్నాడు, ప్రతి చోట వెతుకుతున్నాడు. తన గొర్రెల జాడల, పాదాల యొక్క జాడలు కనుక్కున్నాడు. అయ్యో, నా గొర్రె పాదం జాడ ఇదే.
మరి ఎక్కడి నుంచి కనపడడం లేదని తొంగి చూసినప్పుడు పొదలో చిక్కబడి ఉన్న గొర్రెను చూచిన వాడుగా ఉన్నాడు. వెంటనే తన గొర్రె యందు దృష్టి నిలిపి చెక్కబడి ఉన్న ఆ గొర్రె యొద్దకు వెళ్ళి అది చెక్కబడి ఉన్న స్థితిలోంచి బయటకు తీసుకొచ్చి తన మెడ మీద దాన్ని వేసుకొని ఆ యొక్క శిఖరం ఎక్కి మరలా మందలో చేర్చిన వాడుగా ఉన్నాడు. ఈ కాపరి ఎలాంటి కాపరి అంటే, నువ్వు ఎటువంటి ప్రమాదములో ఉన్నా కూడా నువ్వు కాపరి వైపు చూడగలిగినట్లయితే నీ శక్తితో, నీ సామర్థ్యంతో, నీ బలముతో నీవున్న పరిస్థితి నుంచి బయటపడలేవు. మనల్ని బయటపడేసేది దేవుని కృపే. కృప మనల్ని కాపాడుతుంది. కృప మనల్ని కాపాడుతుంది. ఎందుకంటే ఒక సహోదరుడు ఉన్నాడు, అతనికి 2 దురలవాట్లు ఉన్నాయి. ఒకటి మద్యపానం అనే వ్యసనము, 2 వేరొక చెడు అలవాటు ఉంది. ఈ 2 అలవాట్లు అతను ఏం చేశాయంటే కుటుంబంలో అతన్ని గౌరవం కోల్పోయేలా చేశాయి, ఆర్థికంగా అతన్ని బలహీనం చేసేలా చేశాయి, సమాజంలో గుర్తింపు లేకుండా చేసి ఒక ఆవారాలాగా తిరుగుతున్నాడు. ఈ పరిస్థితి ఎట్లా జయించాలి? అతని పరిస్థితి చాలా మంది బాధపడుతున్నారు. ఎట్లాంటి వాడు ఎట్లా తయారైపోయాడు, ఎంత వ్యసనపరుడైపోయాడే అని ఎట్లా జయించగలుగుతాడు అనుకుంటున్నప్పుడు అసలు నిజంగా ఒకరోజు తాగి ఒక చోట పడిపోయిన తర్వాత అక్కడ సువార్త ప్రకటించబడుతుంది. సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఆ రోజు ఆ సువార్త విన్నాడు. ప్రతిరోజు డబ్బుల కోసం ఏం చేస్తున్నాడు? ఇంట్లో వారందరినీ పీడిస్తున్నాడు. ఒకరోజు వచ్చాడు, మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని చూడలేదు, మా ఇంట్లో వాళ్ళు నన్ను చూడలేదు. ఏమని చూడాలి నిన్ను? పింఛను కూడా నాకు సరిగ్గా ఇవ్వట్లేదు, ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలి? నీకోసం ఆ పింఛను నీకు ఇచ్చేయాలి. పింఛను నీకు ఇచ్చేస్తే ఏం చేస్తావు? నువ్వు తాగేస్తావు. పింఛను నీకు ఇస్తే ఏం చేస్తావు? డబ్బులు ఆగం చేసేస్తున్నావు. అంతగా ఇంత వయసు వచ్చినా కూడా నీ యొక్క దురలవాట్లు నువ్వు వదలడంలా. గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు నీకు? చెప్పండి. నిజంగా ఆ డబ్బులు నిన్ను కాపాడతాయా? నిజంగా ఆ డబ్బులు నిన్ను బలపరుస్తాయా? ఏదో వేడి నీళ్ళు చన్నీళ్ళు అన్నట్లుగా గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నప్పుడు దాన్ని వాడుకోవాలి. నిజమైన ఆరోగ్యం దేవుడు ఇస్తాడు, నిజమైన మనసు దేవుడు ఇస్తాడు. మరి దేవుని వైపు మనం చూడాలి. మళ్ళీ మమ్మల్ని ప్రార్థన చేయమంటాడు పిల్లలు చూడాలని. ఏమని చేయాలి? ప్రార్థన చేస్తే డబ్బులు ఇచ్చా అంటే నీ అలవాట్లు కొనసాగించాలనే కదా. అయితే ఒకరోజు ఏం జరిగింది? ఆ వాక్యం విన్నవాడిగా ఉన్నాడు. విన్న తర్వాత ప్రతిరోజు మందిరం గుండా వెళ్ళి నమస్కారం చెప్పుకుంటూ మొదలుపెట్టాడు. అతనికి నమస్కారం చెప్పడం కొత్త కాదు, ప్రతిరోజు పెడతాడు. కానీ ఈసారి కొత్తగా వాక్యం జరిగేటప్పుడు మందిరంలో నమస్కారం అంటే మారాలన్న మనసు మాత్రం అతనిలోకి వచ్చింది. హల్లెలూయా. అయితే ఎంబటనే మారాడా? వెంటనే అయితే మారడు. నిదానంగా మారుతూ బలహీనమైన అనారోగ్యం వచ్చేసి, బలహీనమైన అనారోగ్యం వచ్చినప్పుడు బిడ్డలు అనుకున్న సత్య చచ్చాడు అనుకున్నారు. పలరెత్తకెళ్ళిన తర్వాత ప్రార్థన చేసి, ఇప్పటికైనా మీరు మీ ప్రవర్తన మార్చుకోండి, దేవుడు ఆఖరి నిమిషంలో సరే రక్షణ ఇస్తాడు అని చెప్పినప్పుడు అతను మనసును మార్చుకున్నవాడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నేను చెప్తున్న మాట ఏమిటంటే ఎంత గొప్ప వ్యక్తినైనా కాపాడేది మన జ్ఞానం కాదు, మన శక్తి కాదు, మన బలము కాదు, దేవుని కృప మాత్రమే. దేవుని కృప మాత్రమే ఆ వ్యక్తిని కాపాడుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి మందిరానికైతే రావటం లేదు, కానీ కొన్ని విషయాలు అయితే మానుకున్నవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్న మాట ఇదేమో కొంచెం వృద్ధాప్యంలోకి వచ్చి పింఛను తీసుకుంటున్న వ్యక్తి. పింఛను తీసుకుంటున్నాడు అంటే నేను ముసలోడయ్యాడని కాదు, చేయబోయింది. ఏమైంది? చేయబోవటం వల్ల హ్యాండిక్యాప్డ్ కాబట్టి అతనికి పింఛను ఇస్తున్నాను. ఇప్పుడు రెండవ కథ యవన బిడ్డలో ఉన్న ఈ యొక్క భర్త ఆటో తోలుతున్నాడు. బ్యాడ్ హ్యాబిట్స్. భార్య కోపం వచ్చి ఆటో మానేయమంటుంది. ఆటోకి వెళ్తున్నాడంటే భయం వేస్తుంది. తెల్లారులు ఎక్కడో ఆటో తీసుకెళ్ళి ఏదో సందుల దగ్గర ఏవో పాడు పని చేస్తాం, మరలా పేకాటలాడతాం, మరలా తెల్లారులు తాగి పడుకుంటాం, మరలా ఇంటికి వస్తాం. నువ్వు ఆటో మానేస్తావా లేదా అని అంటుంటే
ఒకరోజు భార్యకి ఎవరు చెప్పారట, ఇట్లా చరిత్రలు తిరుగుతున్నాడు, ఏదో ఒక అలవాటు అనుకున్నాము, ఈ అలవాట్లు కూడా మీ ఆయనకోండి అనేపాటికి కడుపు రగిలిపోయింది. ఏం చేయాలో అర్థం కాక ఆ సహోదరి ప్రతిరోజు ఇంటికి వచ్చిన కాంచి భర్తనే ఇంకా తిడతం మొదలుపెట్టింది. ఒకరోజు పంచాయతీ తీసుకొచ్చాడు మన గుళ్ళోకి. ఏమని పంచాయతీ? ఇది రోజు తిడుతుంది కాబట్టి నేను వెళ్ళి తాగొస్తున్నా, ఇంటికి వచ్చుతున్నా కాంచి మనశ్శాంతి లేకుండా చేస్తున్నా కాబట్టి నేను ఇంట్లోంచి బయటకు పోతున్నా అని చెప్తున్నాడు. నేను ఒకటే ఒక మాట అన్నా, ఆమె తిట్టిందని నువ్వు బయటకు వెళ్తాం కరెక్ట్ కాదు, ఆమె గొడుగుతుందని నువ్వు తాగడము వేరే అలవాట్లు చేయడము మంచిది కాదు. ఇప్పుడు నన్ను అంటుంది కాబట్టి నేను కూడా దీన్ని ఏదోటి అనాలి. నాకు ఆళ్ళు వీళ్ళు చెప్తున్నారండి, ఆ మాటకి నాకు మనసుకు బాధ అనిపించేసేసి నేను అట్లా తాగుతున్నానండి అన్న. నువ్వేమైనా చూసావా? లేదు. నువ్వేమైనా పట్టుకున్నావా? లేదు. అసలు ఆ పిల్ల అయితే టిఫిన్ తినమ్మా అని పురుగులు పెడితే గొక్కొక్కంటే కళ్ళంటే బోరమని పెడుతుంది. ఎట్లా చేస్తున్నాడండి, మారమంటే నా మీద నిందేస్తున్నాడండి. ఒక పక్క ఎకరన్నర ఆరు మంది వస్తుందంట, ఎప్పుడు కొందామా అని ఎకరన్నర. ఈయనేం చేస్తున్నాడు ఏమండి, తాగి ఆటోలో పిచ్చి పిచ్చి పనులు చేస్తా తిరుగుతూ ఉన్నవాడుగా ఉన్నాడు. ఈయన కుదురుగా ఉన్నట్లయితే పక్కంట ఎన్నో సంవత్సరాలు బట్టి కౌలుకిస్తా మనకే అమ్మేటట్టున్నాడు అన్నయ్య. ఆవురమంటూ ఎదురు చూస్తుంది, ఆవురమంటూ. ఇంకా ఇన్ని బాధల మధ్యలో కూడా ఏం కొనుక్కుందాం అనుకుంటుంది? పొలం కొనుక్కుందాం అనుకుంటుంది, భర్త మారాలనుకుంటుంది. ఈయన ఏమనుకుంటున్నాడు? భార్య మీద నింద వేయడం ప్రారంభించాడు. ఒకటే ఒక మాట చెప్పాను, అయ్యా ఈ పరిస్థితి కరెక్ట్ కాదు, ఇప్పుడు వరకు ఏదో జరిగింది, ఇప్పుడు వరకు మందు బిళ్ళలు లేని ఆరోగ్యం మీకు ఇచ్చాడు దేవుడు, ఇప్పుడైనా మారు, రేపటి నుంచి బుధవారాలకు రా అంటే ఇప్పుడు 2 వారాలు బట్టి బుధవారం ప్రార్థనకు వస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 3 సంవత్సరాలు బట్టి పండక్కి ప్రార్థన ఫోన్ చేస్తున్నా గుళ్ళోకి రమ్మని. వాళ్ళ అమ్మ వచ్చిన ప్రతిసారి మా అబ్బాయి గురించి ప్రార్థన చేయండి అయ్యా, మా అబ్బాయి గుళ్ళోకి రావాలి, మీరు ఎట్టగొట్ట పట్టుకోండి అయ్యా అంటూ ఉన్నప్పుడు ప్రతి పండక్కి ప్రార్థన చేస్తున్నా కానీ అతడు రెస్పాండ్ అనేది అవట్లా. ఇప్పుడు నేనేదో చెప్పాను కాబట్టి ఆ అబ్బాయి మారిపోయాడు నేను చెప్పట్లా, దేవుని యొక్క కృప అతను రక్షించింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన జ్ఞానం పనిచేయదు. మరి అదే మాట నేను 3 సంవత్సరాల క్రితం చెప్పా, అదే ఫోను 3 సంవత్సరాల క్రితం చేశా. ఈరోజు ఎట్లా ఉన్నాను అతని పక్షంగా, ఆ రోజు కూడా అతని పక్షంగా ప్రేమగానే ఉన్నా. కానీ ఈరోజు దేవుని కృప అతను ఏం చేసిందంటే పట్టుకుంది. దేవుని కృప ఏం చేసింది? అతన్నే పట్టుకుంది. అంటే మన జ్ఞానం ఎప్పుడు పనిచేయదు, సహవాసంలో కానీ సంఘంలో కానీ దేవుని కృప మాత్రం ఒక వ్యక్తిని కాపాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లి అంటున్నమాట, ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తుంటే వాళ్ళ అక్క వచ్చి అంటుంది, అయ్యా దేవుడు ఊరినే పోనెత్తాడు ప్రార్థనని, మా చెల్లి చేసిన ప్రార్థన అయ్యా ఇవాళ ఆ బిడ్డను 2 వారాలు బట్టి బుధవారం నడిపిస్తుందని సంతోషపడుతుంది. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్న మాట, నీ ప్రార్థన నీ కుమారుని దాటిపోదు. హల్లెలూయా. నీ మాటలు నీ బిడ్డ వినకపోవచ్చు కానీ నీ ప్రార్థన మాత్రం నీ కుమారుడు దాటిపోలేకుండును గాక. దేవునికి కృప నీ ప్రార్థన నీ కుమారుని కాపాడును గాక. హల్లెలూయా. ఇది 2వ విషయం. మొదటిది, దేవుని కృప ఏం చేస్తుంది? ఒక వ్యక్తిని మారుస్తుంది. 2, దేవుని కృప ఏం చేస్తుంది? ఒక వ్యక్తిని కాపాడుతుంది. ఇక 3వదిగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుని కృపల గురించి, దేవుని కృప కష్టకాలంలో మనకి దేవునికి సాక్షిగా బ్రతికేలా చేస్తుంది. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 33వ వచనం. ఇదియు కాక అపోస్తలు బహుబలముగా ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికంగా ఉండెను. చాలు ఆగండి. ఇక్కడ 3వది చివరిగా, దేవుని యొక్క కృప కష్టకాలంలో కూడా ఆయనకి ఎలాగుండేలా చేస్తుంది? సాక్షిగా ఉండేలా చేస్తుంది. వాస్తవంగా దేవుని నమ్ముకున్న తర్వాత సహజంగా ఇంట్లో ముందు ఎవరు నమ్ముకుంటారు? పురుషులు నమ్ముకుంటారు, స్త్రీలు నమ్ముకుంటారా? స్త్రీలు నమ్ముకుంటారు.
స్త్రీలు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత సహజంగా వచ్చే మాటలు ఏంటంటే, అమ్మో నీకు ప్రార్థన పిచ్చపట్టింది. నీకేం పిచ్చపట్టింది? ప్రార్థన పిచ్చపట్టింది. మందిరంలోకి ఇద్దరు కొడుకులు తల్లి, భర్త మందిరంలోకి వస్తున్నారు. అక్క మరి అన్నీ బాగానే ఉంది. ప్రార్థన బాగా చేస్తున్నారు మీరు. మందిరానికి శుక్రవారం వస్తున్నారు, ఆదివారం వస్తున్నారు. మరి ఈ ఉపవాస కూడికలు జరుగుతున్నాయి కదా! సాయంత్రం పూట కూడా రావడానికి ప్రయత్నం చేయండి అంటే, అయ్యా అసలు ఇప్పటికే నా ఇద్దరు కొడుకులు నీకు పేతన పిచ్చబట్టింది. మమ్మల్ని చంపుతున్నావు. నువ్వు చంపడం కాకోకుండా మమ్మల్ని కూడా చంపుతున్నావు అని అంటున్నారు. అన్నయ్య గారైతే ఈ పేతన పిచ్చబట్టింది. ఎట్టో కొట్ట ఆ బుధవారాలు, ఆ యొక్క ఆదివారాలు తీసుకొస్తున్నా. ఇక నైట్ కూడా అంటే పూర్తిగా సున్నం పెడతారేమో భయమేస్తుందయ్యా అని ఆ సహోదరి మొదట్లో అని చెప్పింది. చాలా బాధ అనిపించింది. ఆ ఒక్కటే ఆ కుటుంబాల గురించి అసలు ఎట్లా చూసారా, శుక్రవారం రాగానే పుట్టింట్లో ఎవరైతే బలహీనత ఉన్నారో వాళ్ళందరిని తీసుకొచ్చి పేపర్ ఎత్తది శుక్రవారం. తర్వాత శుక్రవారం సాయంత్రం అయిన తర్వాత ఈ భర్త గారి తరపు నలుగురు అన్నదమ్ములు వాళ్ళ తోటుకోళ్ళకి వీళ్ళకి అసలు పడదు. కాకపోయినా వాళ్ళ గురించి ప్రార్థన చేయమని వాళ్ళ గురించి చెప్పింది. అక్క అసలు మీకు వాళ్ళకి పడదుగా, మాటలు లేవుగా అక్క అంటే, అయ్యా మన దేవుని ప్రేమ చూపించాలిగా అని ఊరిని భలేగా అంటూ ఉంటాం. అంటే వారి గురించి కూడా ప్రార్థన చేయమండి. అంటే ఎప్పుడైతే మనం దేవుణ్ణి నమ్ముకున్నామో మన జీవితంలో మొట్టమొదటిగా కష్టకాలం అనిపించేది ఎవరంటే ఇంట్లో ఆడోళ్ళే. ముందు హేళనలు, చులకన మాటలు, అట్లాగే అపహాస్యాలు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఏం చేస్తారంటే పరీక్షలు పెడతా ఉంటారు మగోళ్ళు. పుట్టప్పుడు మా పుట్టింటోళ్ళు మా తరపు చుట్టాలంటే ఫంక్షన్ రమ్మంటే ఎంతసేపు చేసింది, గుళ్ళోకి వెళ్ళమంటే ఎట్ట బయలుదేరుతుంది అని కావాలని కూర్చుంటారు. ప్రార్థనకి వెళ్దామంటే 1:30, 2 దాకా కూడా రారు. పుట్టప్పుడు రమ్మంటే రాదు, ఫంక్షన్కే బయలుదేరమంటే బయలుదేరదంటుంది. ఇప్పుడైతే ఎట్ట బయలుదేరుతుంది అని ఏం చేస్తారంటే కావాలని, ఆయనకి పని లేకపోయినా కావాలని బయటకు వెళ్ళిపోయి 1:30, 2 వస్తారు. అంటే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇంట్లో స్త్రీలైన వారు మొదటగా ఎవరైతే దేవుణ్ణిలో బలంగా ఉంటారో, బలంగా ఉండే వారికే మొదట చులకన, హేళన, అపహాస్యం, అవమానం, ఇబ్బందికరమైన అనుభవాలు ఆ ఇంట్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ అటువంటి సందర్భాల్లో కూడా దేవుని కృప ఏం చేస్తుందంటే మనల్ని సాక్షులుగా నిలబెడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మొదటగా చెప్పే కదా, ఆ చెప్పిన ఆ యొక్క కుటుంబంలో ఆ భర్త గారికి నడుము నొప్పి వచ్చి పని చేయలేక కనీసం ఇంట్లో తన పని కూడా తాను చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆమె కన్నీరు విడిచి ప్రార్థన చేసింది. ఆయన వచ్చి అంటున్నాడు, ఏమండి ఇవాళ లోకంలో ఆడవాళ్ళు ఎట్టున్నారండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. కానీ మా ఆవిడండి నాకు బలహీనత వస్తే ఆమె కన్నీరు గార్చింది. ఆ రోజు ఆలోచించాను, నేను బతకాల్సింది నా కోసం కాదా, నా కుటుంబం కోసమా, నేను పనిచేస్తుంది నా కోసం కాదా, నా బిడ్డల కోసమా అని ఆలోచన చేశా. ఆ రోజు నా భార్య కార్చిన కన్నీరే ఇప్పుడు రోజు ఆదివారం నా గుళ్ళోకి మందిరానికి తీసుకొచ్చే కృప ఇచ్చిందని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను చెబుతున్న మాట ఏమిటంటే, కష్టకాలంలో కూడా దేవుని కృప ఏం చేస్తుందంటే మనల్ని సాక్ష్యంగా నిలబెడుతుంది. దేవుని కృప ఏం చేస్తుంది, మనల్ని సాక్ష్యం నిలబెడుతుంది. స్టెఫను ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని, పునరుద్ధాన క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాడు. ఇశ్రాయేలు యొక్క చరిత్రను అందరికీ బోధిస్తున్న వాడుగా ఉన్నాడు. కానీ అతన్ని ఏం చేశారు అంటే ఊరు బయట తీసుకొచ్చి రాళ్ళు పెట్టి హింసిస్తున్నారు. 7వ అధ్యాయం 56వ వచనం అపోస్తలుల కార్యం. ఆకాశము తెరవబడి మనుష్య కుమారుడు దేవుణ్ణి కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు సూచితనని చెప్పాను. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క మహిమ గురించి మాట్లాడుతున్నాడు. హింసించబడుతున్న స్టెఫను మహిమ గురించి మాట్లాడుతుంటాడు. ప్రభువా వీరు చేస్తున్న దాన్ని లెక్కలో పెట్టుకోబాకయ్యా, వీరేం చేస్తున్నారు, వీరు 60వ వచనం 60వ వచనం అనుకుంటాడు. అతడు మోకాళ్ళు అని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ప్రభువా వీరి మీద పాపం మోపకమని గొప్ప శబ్దంతో, రాళ్ళతో కొడుతుంటే రక్తం కారుతుంది, ప్రాణం పోతుంది. ఇప్పుడు ఆకాశం వైపు కనులు చూస్తే స్టెఫనుకి ఏం కనపడింది, దేవుని మహిమ కనపడింది. దేవుని మహిమ కనపడిన తర్వాత స్టెఫను ఏమంటున్నాడు, ప్రభువా వీరేం చేసిన వీరు ఎరగరు, వీరి పాపాలు క్షమించయ్యా అంటున్నాడు. అంటే కష్టకాలంలో కూడా దేవునికి సాక్ష్యంగా మాట్లాడుతున్నాడు లేదా?
ఇప్పుడు ఆ మాటలు ఎవరూ వినట్లేదు అనుకుంటున్నారు. వీడు రాళ్లతో కొట్టి చంపేస్తున్నాం అనుకుంటున్నాడు. ఇక సువార్త వీడితో ముగిసిపోయింది అనుకుంటున్నారు. కానీ ఆ మాటలు ఇంకొకటి ఇక్కడ హృదయంలో బలంగా 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 నాటుకుంటున్నాయి. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? పౌలుగా మారబోతున్న సౌలు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పక్క హింసిస్తున్నా, ఒక పక్క దూషిస్తున్నా, ఒక పక్క ఏ విధంగా అయినా సరే చెరసాల్లో పెట్టి చంపుతూ ఉన్న పౌలు మనసులో కూడా దేవుని యొక్క వాక్యం పనిచేయడం ప్రారంభించింది. ఎప్పుడో స్టెఫను మాట్లాడిన మాటలు పౌలులో పనిచేస్తున్నాయి కాబట్టే ఆ రోజు వెలుగు దమస్కు మార్గంలో పౌలు మీదకి వచ్చినప్పుడు పౌలు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, ప్రభువా అంటున్నాడు. నా దేవా, నా దేవా. చూశారండి? దెబ్బ తగిలితే వెంటనే మనం ఏమంటాం? నీకు దెబ్బ తగిలితే ఏమంటాం? అమ్మా అంటాం. అంటే కడుపులో ఏముందో అది వస్తుంది. మరి ఈయనేమంటున్నాడు? ప్రభువా అంటే మనసులో ఏముంది? దేవుడు. అంటే పైకి హింసిస్తున్నా కూడా మనసులో ఏముందండి? దేవుడి గురించి. ఈ రోజు నీ ఇంట్లో ఎవరైతే హింసించే వారు ఉన్నారో నీకు తెలియదు, వాస్తవంగా దేవుడు ఆల్రెడీ వారి హృదయంలోకి వచ్చేసాడు. హల్లెలూయా. రేపటి రోజున వారు దేవుని మందిరానికి సాక్ష్యంగా మారును గాక. హల్లెలూయా. అంటే స్టెఫను ఎంత చక్కగా మాట్లాడుతున్నారు చూసారా? కష్టకాలంలో కూడా దేవునికి సాక్ష్యంగా నిలబడ్డాడు. ఒక ఇంటి దగ్గర ఆ రోజు గాలి తుఫాను బాగా వస్తుంది. ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి ఏం చేశాడు అంటే తన దగ్గర ఉన్న ఒక దీపాన్ని, లాంతర్ని ఏం చేశాడు? వెలిగించి ఎంత గాలి ఎంత తుఫాను ఉన్నా కూడా కిటికీలో పెట్టాడు. అది రోడ్డు పక్కంట ఉంది వాళ్ళ ఇల్లు. ఆ కిటికీలో పెట్టినప్పుడు అనేక మంది ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు అప్పటి వరకు మార్గం తెలియలా. కానీ ఎప్పుడైతే ఈ లాంతర్ యొక్క వెలుగు పెట్టాడో ఆ వ్యక్తి తన మార్గాన్ని సరి చేసుకుని ఇంటికి వచ్చాడు. అయ్యా గాలి తుఫాను విపరీతంగా ఉంటే రా బాబు లోపల రా అని చేర్చుకున్నాను. కొంతసేపటికి ఇంకొక వ్యక్తి ఆ గాలి తుఫాల మధ్యనే ఆ వెలుగును బట్టి ఏం చేశాడంటే ఇంకొక వ్యక్తి ఆ ఇంటికి చేర్చబడ్డాడు. నేను చెప్తున్న మాట, గాలి తుఫాల మధ్య ఆరిపోయే అనుభవాలు, కష్టకాలపు అనుభవాలు, గాలుల అనుభవాల మధ్య కూడా ఆ దీపం వెలుగు చూడటం వల్ల ఏమైందంటే అనేక మందికి అది వెలుగు చూపించింది. వెలుగు చూపించడం మీద మాత్రమే కాదు, ఆ ఇంట్లోకి వచ్చి ఆశ్రయం తీసుకునేలాగా చేసింది. అట్లాగే మన సాక్ష్యం ఒక దీపంలాగా వెలిగించబడును గాక. అనేక మంది యొక్క మార్గాలకి అది వెలుగై చూపును గాక. హల్లెలూయా. కష్టకాలంలో కూడా దీపం వెలుగుచూ ఉండాలి. అంటే సాక్ష్యం వెలుగుచూ ఉండాలి. అంటే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు కూడా నువ్వు దేవుని వైపు చూస్తే, నువ్వు సాక్ష్యం చెప్తుంటే, వీళ్ళ జీవితంలో ఇంత కష్టం గుండా వీళ్ళు నడిచారా? ఇంత కష్టం గుండా నడిచినా కూడా వారు దేవుని వైపు చూచారా? దేవుడు వారికి సహాయం చేశాడా? అంటే వీరికి దేవుడు సహాయం చేశాడు అంటే నాకు కూడా సహాయం చేస్తాడు అని కష్టకాలంలో ఉన్న వారికి నీ సాక్ష్యం ఒక దీపంగా వెలుగునుగాక. హల్లెలూయా. అంటే కష్టకాలంలో సాక్ష్యం అంటే నీకు బాధ ఉంది కానీ ధైర్యంగా ఉంటావు, నీకు శ్రమ ఉంది కానీ విశ్వాసంగా ఉంటావు, నీకు ఇబ్బంది ఉంది కానీ దేవుల్లో నువ్వు నిలుస్తావు. అప్పుడు వారు అనుకుంటారు, అసలు ఏంటయ్యా ఎంత ఇబ్బందికరమైన అనుభవాల మధ్య వీళ్ళు ఎట్లా ప్రార్థిస్తున్నారంటావు? ఇంత దుఃఖంలో కూడా వీరు ఎట్లా దేవుని మందిరానికి వెళ్తున్నారంటావు? ఎంత కష్టకాలాల మధ్య కూడా వారు ఎట్లా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అని నీ బాధను, నీ దుఃఖాన్ని, నీ కష్టాన్ని చూచి నీ ఆరాధన చూసినప్పుడు, అంటే దేవుడు ఎంత దుఃఖంలో ఉన్నా కూడా వీరు ఆరాధించగలిగారు అని నిన్ను వారు చూచినప్పుడు, నీవు వారికి సాక్ష్యంగా ఉన్నప్పుడు నీ సాక్ష్యం వారికి వెలుగుగా మార్చబడుతుంది. ఒకరోజు వారు కూడా రక్షణలోకి నడిపించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే కదా స్టెఫను చేసింది. రాళ్లతో కొడుతూ ఉన్నా కూడా ఏమంటున్నాడు? ఈ పాపం వారి మీద ఇంత కష్టంలో కూడా ఈయన ఎట్లా మాట్లాడుతున్నాడు? ఆ మాటలు ఎవరు అంటున్నారు? పౌలుగా మారబోయే సౌలు అంటున్నాడు. అందుకే ఈ సౌలును దేవుడు పౌలుగా చేశాడు, పునరుద్ధారణ క్రీస్తుని బలంగా ప్రకటించేలా చేశాడు. హల్లెలూయా. దేవుని యొక్క కృప ఏం చేస్తుందంటే కష్టకాలంలో కూడా మనల్ని సాక్షిగా నిలబెడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే సముద్రంలో లైట్ హౌస్ ఉంటుంది. చీకట్లో నడిపించబడుతున్న అనేకమైన నౌకలకి అది దిక్చూసే ఉంటుంది. ఆ లైట్ హౌస్ ఏ నావ దగ్గరికి వెళ్ళి ఎట్లా నడువు అట్లా నడువు అనదు. కానీ ఆ లైట్ చూసి అనేకమైన నావలు ఏం చేస్తారంటే వారు మార్గాలను సరి చేసుకుంటారు, కిందని మార్గంలో నడుస్తారు.
ఈరోజు నీ సాక్ష్యము అందరి దగ్గరికి వెళ్ళి నా సాక్ష్యం ఇట్టా నువ్వు చెప్పవసరలా. నీ సాక్ష్యపు వెలుగు ఇతరులకు ఏం చేస్తుందంటే ఒక దీపంలాగా కనిపించును గాక, అది వారి మార్గం సరిచేయును గాక. హల్లెలూయా. కృప కృప ఏం చేస్తుంది? కష్టకాలంలో కూడా మనల్ని సాక్షిగా నిలబెడుతుంది. 3 విషయాలు. కృప మనల్ని బలపరుస్తుంది అంటున్నా. ఏ విషయాల్లో బలపరుస్తుంది? 1, ఒక వ్యక్తిని మారుస్తుంది. 2, ఒక వ్యక్తిని కాపాడుతుంది. 3, కష్టకాలంలో కూడా మన సాక్ష్యాన్ని సాక్షిగా ఉండేలా చేస్తుంది. దేవుడు కొద్ది మాట మనకుల్లో దీవించును గాక.